నువ్వు వేసే పాపిష్టి కాస్ట్లీ ఎంగిలి మెతుకుల కోసం ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయానన్నట్టుంది. సపోజ్ నేను గోరింటాకు అప్రూవర్స్ గా మారిపోయామనుకో, ఇద్దరం ఒకే మాటగా చెర్రీగాడిని చంపింది మా మమ్మీ, క్రైమ్ సీన్ లో మేముండడం మా తప్పే అని మేము ఒప్పుకున్నామనుకో, మాకు శిక్ష ఏమైనా తగ్గుతుందా మమ్మీ? శిక్ష తగ్గొచ్చేవో గాని భూమి మీదే ఉండవు అమ్మాయి. అంత పెద్ద క్రిమినల్ మీ అమ్మ. జైల్లో ఉండే మీ మమ్మీ బయట రౌడీల్ని పెట్టించి మనిద్దరినీ ఉఫ్ మని ఊదించేయగలదు. బయట బాగుంటాం అనుకోవడం కంటే మీ అమ్మతో ఉంటేనే సేఫ్ గా ఉంటాం అనుకోవడం మనకు మంచిది బేబీ. ఆ దిక్కుమాలిన వీడియో వల్ల దొరికిపోయింది గాని లేదంటే మీ పెద్దమ్మ శోభాచంద్రని ఎంత క్రూరంగా చంపింది. మరిప్పటి వరకు దొరికిందా? నిజమే పిన్ని, అంత పెద్ద మర్డర్ని కూడా నేను ఈజీగా హ్యాండిల్ చేయగలిగాను. ఈరోజు చలిచీమల చేత చిక్కిన సర్పంలా అయిపోయాను. ఇలాంటి పద్యాలు జైల్లో కూర్చొని బోల్డ్ని గుర్తు చేసుకోవచ్చు అమ్మాయి. ఇప్పుడు ఆలోచించాల్సింది జైల్లో మనకు ఎలాంటి రూములు ఇస్తారా అని. ఏసీ గట్రా ఉండే డీలక్స్ రూములు ఇస్తారా, లేకపోతే ఆర్డినరీ రూములు ఇస్తారా అని. ఇప్పుడే కదా మా మమ్మీకున్న ఇన్ఫ్లుయెన్స్ గురించి చెప్పావు. ఖచ్చితంగా డీలక్స్ రూమ్లో ఇస్తారు గోరింటాకు. అమ్మాయి, ముగ్గురికి కలిపి ఒకటే రూమ్ ఇస్తారా, లేకపోతే విడివిడిగా ఇస్తారా? అమ్మ క్రిమినలే, కూతురు క్రిమినలే అని అంటారేమోనని నాకు భయంగా ఉంది. ఏమైంది? మీరిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. ఇద్దరు కాస్త సైలెంట్ గా ఉంటారా? ముందు మెక్కు. శివ ఎలా ఉంది? అన్నయ్య ఏంటన్నయ్య? అత్తయ్య ఇది ఎలా ఉందో చూడండి. అత్తయ్య చెప్పు భూమి. ఆ సూట్ వైపు చూస్తున్నారేంటి? ఏం లేదు భూమి. మావయ్యకి కొనాలని ఆశగా ఉందా? ఆయన కొనుక్కోలేరా ఏంటి? అర్థమైంది. ఆ సూట్ వేసుకుని మావయ్య పూరి పెళ్లిలో నిలబడాలని ఆశగా ఉంది. మనం ఆశ పడినంతలోనే ఏది జరిగిపోదు కదా భూమి. ఎందుకు జరగదత్తయ్యా? మావయ్య పూరి పెళ్లిలో పూరి తండ్రి స్థానంలో నిలబడుతున్నారు. మీరింకేం ఆలోచించకుండా మావయ్య కోసం ఆ సూట్ కొనేయండి గగన్కి తెలిసిందంటే మనల్నిద్దరినీ చంపేస్తాడు. అత్తయ్య, బావ పూరి పెళ్లిని మన ఇంటి గౌరవాన్ని ముడిపెట్టి చూస్తున్నాడు కదా. మావయ్యని పెళ్లిలో నిలబెట్టే పూచి నాది. ఎలా? అదంతా తర్వాత చెప్తాను. ముందైతే మీరు ఆ సూట్ తీసుకోండి. ఆ సూట్ కూడా ప్యాక్ చేయండి. సరే, అలాగే మేడం. అత్తయ్య, ఆ సూట్లో పెళ్లిలో మావయ్యని చూడాలన్నది మీ ఆశ. మావయ్యకి ఎలా నిలబడాలనుందో మనకేం తెలుసు? అంటే మావయ్యకి పంచే లాల్చీలో నిలబడాలని ఉండొచ్చు కదా. అది మనకెలా తెలుస్తుంది భూమి? మీరు మావయ్యకి ఫోన్ చేసి కనుక్కుంటే తెలుస్తుంది. భూమి, నిజంగానే మన పూరి పెళ్లిలో నువ్వు ఆయన్ని నిలబెట్టగలవా? నాది హామీ అంటున్నాను కదా అత్తయ్య. మీరు ముందైతే ఫోన్ చేయండి.
ఎలా ఉంది? ఇట్స్ బ్యూటిఫుల్. ఏమండి ఆ, ఏం మాట్లాడరేంటండి? సరదా నిజంగా నా కూతురు పెళ్ళిలో నేను నిలబడతానా? పూరికే నిలబడరు, పూరి తండ్రిగా నిలబడతారని భూమి చెప్పింది. ఎలా సరదా? అదంతా తను చూసుకుంటానందండి. నిజంగా నా కూతురు పెళ్ళిలో నిలబడే అవకాశం నాకొస్తే అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది సరదా? నాకు సంతోషమే కదండి. ఇంతకు మీకు ఎలాంటి బట్టలు కావాలో చెప్పనే లేదు. నా కూతురు పెళ్ళిలో నేను పట్టు పంచ లాల్చి కట్టుకుని నిలబడతాను సరదా. సరేనండి, ఉంటాను. డ్రెస్సులు మేకప్ సామాన్ అంతా పెట్టుకుంటాను. అలాగే ఉప్పులు పప్పులు కలుపుకోవడానికి పొళ్ళు అవన్నీ పట్టుకెళ్తాను. ఏమిటో ఏం మర్చిపోతున్నానో ఏమిటో. బేబీ, జైలుకి మనకు నచ్చిన డ్రెస్సులన్నీ పట్టుకెళ్ళచ్చా? అలాగే ఉప్పులు కారాలు అన్నీ పట్టుకుని వెళ్తే మనకి నచ్చినవన్నీ వండి పెడతారా? మన పప్పులు ఉప్పులు అక్కడ ఉడక్క గోరింటాకు. ఒకటే డ్రెస్సు ఒకటే భోజనం, అందుకే దాన్ని చెప్పకూడు అంటారు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ చిప్పకూడు తినాల్సిన అవసరం లేదు. పోలీసులు అరెస్ట్ చేస్తారు అన్న భయంతో అప్పుడే నీకు పిచ్చెక్కడం మొదలుపెట్టిందన్నమాట. కాస్త నోరు మూస్తావా పిన్ని? ఆ? మనం జైలుకు వెళ్లే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. ఏ అమ్మాయి, మనం మనుషులకు కనబడకుండా తిరిగే మంత్రదండం ఏమైనా సంపాదించావా ఏమిటి? మూస్తావా నోరు? అయినా ఏంటి మమ్మీ నీకు అంత కాన్ఫిడెన్స్? మనం వీడియో ప్రూఫ్ లో కూడా దొరికిపోయాక జైలుకి ఎందుకు వెళ్ళాం? ఇక్కడే మనం లాజిక్ మర్చిపోతున్నాం నక్షత్ర. నిజానికి భయం అన్నింటినీ మర్పించేలా చేస్తుంది. మనం కరెక్ట్గా చెర్రిని చంపుతున్నప్పుడు ఆ గగన్ గాడు మన ఇంట్లోకొచ్చేలా వీడియో తీయగలిగాడు. మనం అప్పుడే చంపుతున్నామని అసలు ఆ గగన్ గాడికి ఎలా తెలుసు? ఆ శారద పూరి పెళ్లి బట్టలు కొంటూ కేపీకి ఫోన్ చేసింది. అది నేను అనుకోకుండా వినడం జరిగింది. నిజంగానే చెర్రి చచ్చిపోతే ఎలాంటి బాధ లేకుండా కేపీ పెళ్లిలో ఎలా నిలబడతాడు?